కమ్మటి తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ హాస్య కథ స్వామీజీ దీవెన. కథ మొదలు పెడదాం. స్నేహితుడు గురునాథంతో కలిసి అభయానంద స్వామి ఆశ్రమంకు వెళ్ళి అతని దర్శనం చేసుకొని ముడుపులు చెల్లించి స్వామీజీ చల్లని దీవెనలు అందుకున్నాడు ఆనందరావు. అతని దీవెనలు 100కి 100 పాళ్ళు నిజమవుతాయని కోడి లోకమై అదే లోకం కోడై కూస్తోంది. తనకిచ్చిన దీవెన కూడా అలాగే నిజమై తీరుతుందని ఆనందరావుకు గట్టి నమ్మకం కలిగింది. స్వామీజీ అభయం ఆనందరావు భయాన్ని తొలగించింది. స్వామీజీ ఆశీర్వాదం పొందిన వారం రోజుల్లోనే బెంగళూరులో మంచి ఉద్యోగం రావటంతో ఆనందరావు సంతోషం పట్టలేకపోయాడు. వెంటనే గురునాథంని కలిసి ఆ శుభవార్త పంచుకున్నాడు. చూసావా, ముందు నువ్వు నమ్మలేదు, కానీ అభయానంద స్వామీజీ దీవెన అంటే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. 600 సరే, అతని దీవెనలెన్నో నిజమయ్యాయి. నా విషయమే చూడు. నాకు అందమైన అమ్మాయి భార్యగా రావాలని కోరగా దీవించారు, ఫలించింది. కాకపోతే నేను ఆమెకి తగిన జోడీ కాదని ఆమెకు గట్టి నమ్మకం. అయితే కొన్ని విషయాల్లో స్వామీజీ దీవెన ఫలించినా అవి కోరిన వాళ్ళకి ఏమాత్రం లాభించలేదు అన్నాడు గురునాథం. అదేలా? అర్థం కాక గురునాథం వైపు చూశాడు ఆనందరావు. కోటేశ్వరరావుకి కోట్లకి పడగెత్తాలన్న కోరిక తీరింది. కానీ అతని ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ వారు దాడి చేశారు. వాళ్ళ కంటపడకుండా కష్టపడి భద్రంగా దాచుకున్న 2000 రూపాయల నోట్లు రద్దయి బికారయ్యాడు. అలాగే సుబ్బారావు తనకి బాగా కట్నం లభించే సంబంధం రావాలని కోరుకున్నాడు. స్వామీజీ దీవెన ఫలించి మంచి కట్నంతో పాటు ఆస్తి కూడా దక్కింది. కానీ వాడికి ఆనందం మాత్రం దక్కలేదు. ఆనందరావు ఎందుకో తెలుసా? వాడి భార్య పరమ గయ్యాలి, విశదీకరించాడు గురునాథం. అందుకే నేనలాంటి కోరికలేమీ కోరలేదు. తెలివిగా కేవలం సుఖశాంతులు లభించాలని మాత్రమే కోరాను, నవ్వుతూ చెప్పాడు ఆనందరావు. నువ్వు నిజంగా తెలివైన వాడివే. అందుకే తెలివైన కోరిక కోరావు. స్వామీజీ దీవెన తప్పక ఫలిస్తుంది. మరి నాకు విందు ఎప్పుడు అని అడిగాడు గురునాథం ఆనందరావు తెలివితేటల్ని మెచ్చుకుంటూ. విందు మాటెత్తేసరికి చేదు మాత్ర తిన్నట్లనిపించింది ఆనందరావుకు. ఏదో ఆనందం పట్టలేక తనకి ఉద్యోగం వచ్చిందన్న శుభవార్త అతనితో పంచుకున్నందుకు 1000 రూపాయల చమురు వదిలించుకున్నాడు ఆనందరావు. డబ్బులు ఖర్చవడంతో ఆనందరావు మొహం పెసరట్టులా మాడినా స్వామీజీ దీవెన మహత్యం వల్ల బాధ మాత్రం కలగలేదు. మంచి ఉద్యోగం రావడంతో ఆనందరావు తల్లిదండ్రులు సంతోషించారు. మరుసటి ఏడు ఆనందరావు ఓ ఇంటివాడయ్యాడు. అంటే పెళ్ళి ఇంటివాడవలేదు. రుణం తీసుకుని బెంగళూరులో ఇల్లు కొనుక్కున్నాడు కాబట్టి అలా ఇంటివాడయ్యాడు. కానీ ఇప్పటికీ ఒంటరివాడే. స్వామీజీ దీవెన ఫలించి ఉద్యోగంలో పదోన్నతులు లభించి రోజులు సుఖశాంతులతో గడిచిపోతున్న ఆనందరావుకి పెళ్ళి మాత్రం కాలేదు. పెళ్ళిళ్ళ పేరయ్యలను మార్చినా, వివాహ వేదికలను మార్చిన ఫలితం మాత్రం శూన్యం. వచ్చిన సంబంధాలు వచ్చినట్లుగానే వెనక్కి వెళ్ళిపోతున్నాయి, తప్పిపోతున్నాయి. ఆనందంగానే బ్రహ్మచారి జీవితం గడుపుతున్న ఆనందరావు తల్లిదండ్రులు మాత్రం ఇక జన్మలో కొడుకు పెళ్లి చూడలేమని నిర్ధారణకు వచ్చేశారు. బ్రహ్మచర్యం నుండి గృహస్థాశ్రమానికి ఎప్పుడు అతనికి పదోన్నతి లభిస్తుందో తెలియక సతమతమవుతున్నారు పాపం. తల్లిదండ్రుల ఆవేదన చూడలేక, పోరు పడలేక వాళ్ళతో కలిసి అభయానంద స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళాడు ఆనందరావు. ఓ రోజు తన వంతు రాగానే స్వామీజీ వద్దకు వెళ్ళిన ఆనందరావుకి విభూతి ప్రసాదం ప్రసాదించి ఏం నాయనా అని అడిగారతను చిరునవ్వుతో. స్వామి, తమరి ఆశీర్వాద బలంతో సుఖ సంతోషాలతో ఉన్నాను. అయితే నా పెళ్ళెప్పుడన్న ప్రశ్న నా తల్లిదండ్రులకు ఆవేదన కలుగజేస్తుంది అని వాళ్ళని చూపించాడు ఆనందరావు. వాళ్ళిద్దరి వైపు చిరునవ్వుతో చూసి ఆనందరావు వైపు తిరిగారు స్వామీజీ. నిన్ను నేను ఏమని దీవించాను అని అడిగారు స్వామీజీ మందహాసం చేస్తూ. జీవితాంతం సుఖ సంతోషాలతో వర్ధిల్లమని దీవించారు కదా స్వామీజీ, భక్తిపూర్వకంగా చేతులు జోడించి చెప్పాడు ఆనందరావు. అవును కదా, మరి పెళ్ళైతే సుఖ సంతోషాలు ఎక్కడి నుంచి వస్తాయి నాయనా? నా దీవెన వమ్ము కాదు అంటే
నీకీ జన్మకి బ్రహ్మచర్యమే రాసిపెట్టి ఉంది అంటున్న అభయానంద స్వామి వైపు వెర్రి మొహం వేసుకుని చూశాడు పాపం ఆనందరావు. ఆనందరావు తల్లిదండ్రులకైతే నోట మాట రాలేదు. మీకు ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కమ్మటి తెలుగు కథల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.